హాయ్ ఎవ్రీవన్, ఈరోజు టమాటాతోటి టమాటా పులుసు ఎలా చేసుకోవాలో అది అమ్మ స్టైల్లో చూపిస్తా. లాస్ట్ వరకు ఇచ్చేసి నచ్చితే లైక్ చేయండి, ఏమైనా మిస్టేక్లు ఉంటే కామెంట్ చేయండి, ఇంకా మరిన్ని వీడియోలు ఏమేమి కావాలో కామెంట్ చేయండి. ఓకే కానీ అమ్మ ప్రాసెస్ చెప్పు అని అంటారేమో. ఫస్ట్గా టమాటాలు తీసుకొని టమాటాలు కోసుకోవాలి 4 ముక్కలుగా. ఒక కడాయి తీసుకొని టమాటాలు 4 ముక్కలు కోసుకుంది అందులో వేసి నీళ్లు పోసుకొని పసుపు ఉప్పు వేసి పొయ్యి మీద పెట్టుకోవాలి. అవి ఒక 10 నిమిషాలు ఉడికించి పక్కకి పెట్టుకోవాలి, చల్లార్చుకోవాలి. నెక్స్ట్ ఆనియన్స్ కట్ చేసుకోవాలి. ఆనియన్స్, టమాటా, దొండకాయ, మిరపకాయ కోసుకొని మంచిగా ఒక సైడ్కి పెట్టుకోవాలి. కడాయి పెట్టుకొని అందులో నూనె వేసి జీలకర్ర ఆవాలు కూడా వేసి జీలకర్ర ఆవాలు మాడే దగ్గర చేసుకోవాలి. నల్లగా అయ్యాక ఉల్లి ముక్కలు, మిరపకాయ ముక్కలు కూడా వేసి వేగించుకోవాలి. అలా 5 మినిట్స్ మగ్గించాక టమాటా ముక్కలు, దొండకాయ ముక్కలు కూడా వేసి ఒక 10 మినిట్స్ మగ్గించుకోవాలి. అలా మగ్గుతూ ఉంటే మంచిగా స్పైసెస్ వస్తుంది. అందులో ఉప్పు, పసుపు వేసి మగ్గించుకోవాలి. ఇందులో ఒక మిస్టేక్ అయ్యింది, కామెంట్ చేయండి. ఓకే కానీ నెక్స్ట్ టమాటా గుజ్జు మంచిగా పిసుక్కొని పక్కకెట్టుకోవాలి. అలా పిసుక్కొని పక్కకెట్టుకుంది. ఇది మగ్గించుకోవాలి. ఒక 10 మినిట్స్ మగ్గాక ఇది కొద్దిగా జాగ్రత్తగా పిసుకోవాలి. అందులో చారు ఒకసారి కలిపి ఈ చారు పోసి ఉడికించుకోవాలి. ఒక 5 మినిట్స్ మగ్గించాక అందులో మిరపపొడి వేయాలి. ఒక 5 మినిట్స్, ఎందుకంటే కొంచెం పులుపు అనేది తరగాలి. ఒక 5 మినిట్స్ మగ్గించాక ఒక సైడ్ మనం పిండి తీసుకొని, శనగపిండి అయినా సరే ఓకే, జొన్న పిండి అయినా ఓకే, అది తీసుకొని మంచిగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఒక సైడ్ ఏమో మిరపపొడిది ఉడుకుతూ ఉంటుంది, ఒక సైడ్ మనము పిండి పిసికింది ఒక సైడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇది మంచిగా ఉడుకుతూ ఉన్నప్పుడు మనం పిండి వేసుకునేటప్పుడు ఈ మిస్టేక్ అస్సలు చేయకండి. పిండి వేసేటప్పుడు చెంచాతోటి కలుపుతూ ఉండండి. ఎంట కలుపుతూ ఉంటే మంచిగా కలుపుతుంది, ఉండలు అనేటివి రావు. ఉండలు లేకుండా మంచిగా కలుపుకొని ఒక 10 మినిట్స్ మసలాక కొత్తిమీర వేసుకొని దించుకుంటే అంతే. స్పైసీ. మీ దగ్గర ధనియాల పొడి ఉంటే వేసుకొని, నచ్చితే లైక్ చేయండి. బాయ్.